మన టేక్మాల్ మండల పరిధిలోని కాద్లూరు గ్రామానికి ఈరోజు వచ్చాము. మరి ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బక్క ఎస్తేరు నామినేషన్ వేసి మరి బరిలో దిగారు సర్పంచ్గా. మరి ఇక్కడ ఇంత చిన్న వయసులో మరి సర్పంచ్గా ఎందుకు పోటీ చేయాలి, గ్రామాన్ని ఎందుకు అభివృద్ధి చేయాలి అని వారి ఆలోచన ఎందుకు వచ్చింది, మరొకసారి వారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. చెప్పండి. కాద్లూరు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ బక్క ఎస్తేరు కాద్లూరు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా యొక్క బ్యాటు గుర్తుకు ఓటేయగలరు. యువకులను ఒక్కసారి రాజకీయంలోనికి రాణించండి. యువకుల వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి. యువకులు అనుకుంటే ఏదైనా సాధించగలరు, చదువుకున్న వాళ్ళు ఏదైనా సాధించగలరని ఎన్నో విధాలుగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక్కసారి యువకులకి అవకాశాన్ని ఇవ్వండి. బ్యాటు గుర్తుకి ఓటేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. మరి ఇక్కడ వారి ఎస్తేరు భర్త గిడ ఉన్నారు, ఒకసారి వారితో గిడ మాట్లాడతారు. కాద్లూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ బక్క సిద్ధు. ఇదే ఊళ్ళో ఉంటూ ఎన్నో రోజులుగా గత ప్రభుత్వంలో ఇంకా 10 సంవత్సరాల నుంచి కూడా రాజకీయ పార్టీలు ఊరుకు ఎలా చేసినాయో అన్నీ గమనిస్తున్నాం. అందుకే ఈరోజు యువకులమంతా ఊరు అభివృద్ధి కోసం ఏకమై స్వతంత్ర అభ్యర్థిగా మా కాద్లూరు గ్రామాన్ని అభివృద్ధిలో తీసుకోవడానికి ముందుకొచ్చా. మా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఎన్నిసార్లు నాయకులకు అడిగినాం, ఈ సమస్యల పరిష్కారం కోసం చాలా ప్రయత్నాలు చేసినాం, ఎలాంటి లాభాలు కాలేవు. కాబట్టి ఆ సమస్యలు ఏవో మాకు తెలుసు, ఆ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో మాకు తెలుసు. అందుకే గ్రామంలో ఉన్న పెద్దలను, ప్రతి ఒక్కరిని, యువతను అందరిని ఏకం చేసుకొని ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా మా కాద్లూరు సమస్యల పరిష్కారం కోసం రాజకీయంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి మా గ్రామంలోకి రావడం జరిగింది. ఒకటే, మా ప్రజలకు అన్ని విధాలుగా వేళలా అండగా ఉంటాం. ఆపదలో ఎవరున్నా ముందుండడానికి మేము ఉంటాం. హాస్పిటల్స్ కానీ, విద్యాపరంగా కానీ, రోడ్లు కానీ, మోరీలు కానీ ప్రతి ఒక్కటి మేము దగ్గరుండి ప్రజలకు ఎలాంటి సమస్య రాకుండా వాటిని పరిష్కరించుకుంటాం. చాలామంది అంటున్నారు స్వతంత్ర అభ్యర్థికి ఫండ్స్ రావు, అది అంటే గెలిచినాక ఏదైనా గ్రామ పంచాయతీ నిధులు సపరేట్ ఎలాగా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తెలుసు, స్టేట్ గవర్నమెంట్ నిధులు తెలుసు. కాబట్టి మా ప్రజలను ఏ విధంగా పరిపాలించుకోవాలో మా యువకులకు తెలుసు. ఈసారి మా గ్రామంలో యువకులందరం కలిసి మార్పు కోసం మేమందరం మొదటికి వచ్చాం. మా అందరికి కూడా చాలా మద్దతు వస్తుంది. 100% బ్యాట్ గుర్తు కాద్లూరులో ఘన విజయం పొందుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.